శ్రీమాత్రే నమః. భగవంతుణ్ణి విశుద్ధ ప్రేమతో కనుక మనం ఆరాధించడం మొదలు పెడితే మన కోసం ఆయన దిగి వస్తాడు. అలాంటి ఒక సజీవ సంఘటనని ఈరోజు మనం తెలుసుకునే ముందు అసలు గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని ఎలా సేవించారో తెలుసా? వాళ్ళు ఏ వేదాలను అధ్యయనం చేయలేదు, ఏ తీర్థయాత్రలు చేయలేదు, ఎలాంటి విధులను వాళ్ళు పాటించలేదు, ఎలాంటి వ్రతాలను ఆచరించలేదు. కేవలం కృష్ణ పరమాత్మ సాంగత్య ప్రభావము వలనే భక్తియుక్త సేవా మార్గంలో వాళ్ళు సంసిద్ధిని అందుకున్నారు. కృష్ణుడి యొక్క విరహ వేదనని వాళ్ళు ఎలా చూపించేవారు అంటే, కృష్ణ, బ్రహ్మదేవుడికి సృష్టించడం రాదు, ఎందుకంటే మాకు 2 కళ్ళనే ఇచ్చాడు నిన్ను చూడడానికి, అదే 1,000,000 కళ్ళు ఇచ్చుంటే ఎంత బాగుండేది. పైగా ఇచ్చిన 2 కళ్ళకి 2 కనురెప్పలను కూడా పెట్టాడు. ఇలా కంటి రెప్ప వేసినప్పుడు నీ రూపాన్ని మేము చూడలేకపోతున్నాం కృష్ణ. నీ కాలిలో చిన్న రాయి తగిలిందనుకో కృష్ణ, మా మనసులో ఎంతో బాధ కలుగుతోంది కృష్ణ. అప్పుడు అనుకోకుండా మా కళ్ళు వర్షిస్తున్నాయి కృష్ణ. ఆ నీటిలో నీ రూపం మాకు మసకగా కనిపిస్తోంది కృష్ణ. ఆ కంటి నీటిని ఎందుకు పెట్టాడు, కంటి రెప్పలను ఎందుకు పెట్టాడు ఆ బ్రహ్మదేవుడు? అందుకే ఆ విధాతకి సృష్టించటం రాదు కృష్ణ అని ఎంత అమాయకమైన ప్రేమని శ్రీకృష్ణుడి మీద వాళ్ళు చూపించారో కదా. అలాంటి భక్తిని, ప్రేమని మనం కూడా చూపించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనం మనకి కూడా లభిస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన సంఘటనని ఈరోజు మనం తెలుసుకుందాం. తోట గోపీనాథుడి మందిరం. ఈ గోపీనాథుడి మందిరంలో స్వామి యొక్క మూర్తి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో ఇంకెక్కడా కూర్చుని ఉన్న స్థితిలో కృష్ణుడి రూపం కనిపించదు, ఈ ఒక్క ఆలయంలోనే కనిపిస్తుంది. అంతేకాకుండా చైతన్య మహాప్రభువు ఈ తోట గోపీనాథుని మోకాలు నుంచి లోపలికి ప్రవేశించడం ద్వారా స్వామివారి యొక్క దివ్యమైన లీలలు పూర్తి అయ్యాయన్నమాట. ఈ గోపీనాథుడి మందిరం హరిదాస్ ఠాకూర్ సమాధి నుంచి 15 నిమిషాల సేపు నడిస్తే అక్కడికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ స్వామిని చూస్తే నాస్తికులైనా సరే మారిపోతారు, కృష్ణ అంటూ స్వామిని కొలుస్తారన్నమాట. అంతటి ముగ్ధ మనోహర రూపం. ఉదయం 7 గంటల సమయంలో కనుక ఆలయానికి వెళ్తే అక్కడ అర్చక స్వాముల వారిని కనుక కోరినట్లయితే ఈ గోపీనాథ స్వామి కుడి మోకాలి పైన చిన్నటి బంగారు రేఖ ఒకటి ఉంటుంది. ఆ రేఖని మనం చూడొచ్చు. అక్కడ నుంచే చైతన్య మహాప్రభు గోపీనాథుడి లోపలికి ప్రవేశించారు అని అర్చక స్వామి వారు చెప్తూ ఉంటారనమాట. ఈ గోపీనాథ మందిరం యామేశ్వర తోటలో ఉంది. ఆ తోటలో అప్పట్లో గదాధరుడు నివాసం ఉంటూ ఉండేవాడు. ఆయన ప్రతిరోజు శ్రీమద్ భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండేవారనమాట. అక్కడికి చైతన్య మహాప్రభువు కూడా క్రమం తప్పకుండా అక్కడికి వెళ్తూ ఉండేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు ధ్రువ చరిత్ర, ప్రహ్లాదుడి చరిత్రలను ఆయన మళ్ళీ వింటూ ఉండేవారనమాట. ఒకరోజు చైతన్య మహాప్రభు ఆ ప్రదేశంలో తిరుగుతూ కృష్ణుడితో అపారమైన వియోగ భారాన్ని అనుభవిస్తూ, నా ప్రాణనాథుడు ఎక్కడ ఉన్నాడు, నా ప్రాణనాథుడు నాకు కనిపించటం లేదేంటి అని విలపిస్తూ ఉంటారన్నమాట. ఆ స్థితిలో ఆయన భూమిని తవ్వుతూ ఉంటే ఆయన చేతికి అందంగా మలచిన ఒక రాతి కిరీటం తగులుతుంది. వెంటనే ఆయన, నాకు ఎంతో అద్భుతమైన నిధి నాకు ఇక్కడ కనిపించింది, గదై తొందరగా రా, నువ్వు దాన్ని స్వీకరిస్తావా అంటూ గబగబా ఇసుకని పైకి తోడుతున్నారనమాట. శిరోభాగం కనిపిస్తుంది. అప్పుడు గదాధరుడు కూడా అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడి యొక్క మూర్తిని బయటకు తీయడానికి చైతన్య మహాప్రభువుకి సహాయపడతారు. చైతన్య మహాప్రభు ఆ మూర్తికి గోపీనాథుడు అని చెప్పి పేరు పెడతారు. తోటలో ఆయనకి లభించింది కాబట్టి తోట గోపీనాథుడిగా ఆ స్వామివారు ప్రసిద్ధులయ్యారనమాట. స్వామివారి సేవకి చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే ఈ గదాధరుడికే సన్యాస దీక్షని ఇచ్చి స్వామివారి సేవను చేయటానికి నియోగిస్తారు. స్వామి వాళ్ళకి లభించినప్పుడు స్వామి నించునే ఉన్నారు. మరి ఎలా కూర్చున్నారు అంటే, చైతన్య మహాప్రభు అదృశ్యమైపోయిన తర్వాత గదాధరుడు బాగా కృంగిపోతాడనమాట. ఆ వియోగ దుఃఖాన్ని భరించలేకపోతాడు. ఆ దుఃఖాన్ని భరించలేకపోవటం వల్ల ఆయన దేహం పూర్తిగా వంగిపోయింది. 47 ఏళ్ల వయస్సే అయినప్పటికీ ఆయన బాగా వయసు మళ్ళిన వాడిలాగా దేహం కృషించిపోయింది గదాధరుడికి. ఆజానుబాహుడైన గోపీనాథుడికి దుస్తులు వేయడానికి, ఆయన వదనానికి చందనాన్ని అలదడానికి,
పూలహారాలను ఆయన కంఠంలో అలంకరించడానికి బాగా ఆసక్తత వచ్చేస్తోంది. ఎందుకంటే ఈయన వంగిపోయి ఉన్నారు, స్వామివారు ఆజానుబాహులు. ఆ కారణం చేత ఆయన ఏమని ఆలోచిస్తారంటే, అయ్యో గోపీనాథుడి సేవకు నేను పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాను, ఇంకెవరినైనా సరే నేను నియోగించాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తారనమాట. ఆలోచిస్తే ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు. ఆయనకి కలలో గోపీనాథుడు దర్శనమిస్తారు. ఏంటి గదాధర, నా సేవకు వేరే పూజారిని పెట్టాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వే నన్ను సేవించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి అంటారు స్వామి. దానికి గదాధరుడు చెప్తారు, ప్రభు నాకు మాత్రం నిన్ను సేవించాలని లేదా స్వామి, కానీ నిన్ను పరిపూర్ణంగా నేను సేవ చేసుకోలేకపోతున్నాను స్వామి. నీ కంఠానికి ఒక మాల వేయలేకపోతున్నాను, నీకు చందనాన్ని అలదలేకపోతున్నాను స్వామి. నా ఆసక్తతకి నేను చాలా బాధపడుతున్నాను, అందుకే ఎవరినైనా నియమించాలనుకుంటున్నాను అని చెప్పి అంటారనమాట. అప్పుడు గోపీనాథ స్వామి అంటారు, లేదు నువ్వే నాకు సేవ చేయాలి, ఇంకెవరూ నాకు సేవ చేయటానికి కుదరదు, నేను నీ సేవను మాత్రమే కోరుకుంటున్నాను, అందుకని నువ్వు తప్ప ఇంకెవరూ నాకు సేవ చేయటానికి కుదరదు, నువ్వే చెయ్యాలని చెప్పి చిన్న పిల్లవాడిలా మంకుపట్టు పడతారనమాట. ఏం చేయాలో గదాధరుడికి తోచటం లేదు. అప్పుడు స్వామి ఏం చెప్తారు, సరే గదాధర, నీకు అంత కష్టంగా ఉంది కదా, నువ్వు అంత కష్టంగా ఉన్నప్పుడు నేను మాత్రం ఎలా ఒప్పుకుంటాను, కాబట్టి నీకు అందుబాటులో ఉండేలాగే నేను మారిపోతాను, సరేనా అని చెప్పి స్వామి అదృశ్యమైపోతారనమాట. ఉదయాన్నే ఈ గదాధరుడు నిద్రలేచి స్వామివారి పూజా మందిరంలోకి వెళ్తారనమాట. ఆశ్చర్యం, అక్కడ గోపీనాథుడు వేదిక మీద ఆసీనుడే కనిపిస్తాడు. నిజంగా భక్తుల పట్ల వాత్సల్యంతో భగవంతుడు ఎంతో కరుణతో తన సేవా భాగ్యాన్ని ఎలా అనుగ్రహిస్తాడో ఈ సంఘటనని చూస్తే మనకు అర్థం అవ్వట్లేదా? భగవంతుణ్ణి ఇలా గనక ఆరాధించినట్లయితే మనకి కూడా స్వామి ప్రత్యక్షం అవుతాడు. ఎందుకవరు? మన మనసునే ఆసనంగా చేసుకుని స్వామిని అక్కడ కూర్చోపెట్టి మన మనసులో ఉన్న మాలిన్యాన్ని అంతా తుడిచివేసి స్వామిని ఆరాధించామనుకోండి, అదే ఆసనం సమర్పయామి ఆయనకి. మలినమైన భావనలన్నీ మన మనసులో ఉంచుకుని ఆయనకి ఆసనం వేస్తున్నాం స్వామి కూర్చోండి అంటే ఆయన ఎలా వస్తారు? కాబట్టి విశుద్ధమైన భక్తితో, విశుద్ధమైన ప్రేమతో మన మనసునే ఆసనంగా చేసి స్వామివారిని కూర్చోపెడితే స్వామివారు ఖచ్చితంగా మన మనస్సు అనే ఆసనంలో కూర్చుంటారు. ఈ విధంగా మనం కూడా స్వామివారిని కొలుద్దాం. దానికి ముందుగా మనం చేయవలసిన ప్రయత్నం ఏంటంటే, నిరంతరము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే నెమ్మదిగా మనం కూడా ఆ భక్తులు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళిపోతాం. ఈ స్వామివారి ఆలయం జగన్నాథపురి క్షేత్రంలో ఉంది. అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.